గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు హంగామా. ఇండియా. ఈ దేశంలో మన దేశంలో అందరికంటే ఎక్కువ ట్యాక్స్ పే చేసేది ఎవరు? బిజినెస్ మెన్, డాక్టర్స్, లాయర్స్, యాంకర్స్. ఎవరు చెప్తా. మందు బాబులు. మందు బాబులా? ఎలా ఎలా ఏంటి అంత సీపుగా చూస్తావేంటి? మందు బాబులు మేము మందు తాగడం వల్లే గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది. కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తుంది. తెలుసా నీకు? తెలీదు. అసలు ఆ కథ కమ్మ మిషన్ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ అలాంగ్ విత్ సరదా శాస్త్ర. ఏ మళ్ళీ ఎవడో కనిపెట్టాడో కానీ ఆడికి సలాం కొట్టాలి. హలో బ్యూటీ, ఏంటి ఇక్కడ నీ డ్యూటీ? ఈ డ్రెస్ కంటే బాగుంటది నీకు నైటీ. నేను చాలా నాటి పగలొద్ది మూతి. కోతి ఒక్కడే లేడీ అనుకుంటుంది. ఈ స్కిట్ లో నాకు కూడా పెళ్ళం క్యారెక్టర్ ఉంది. వస్తే నా పెళ్ళామా ఆల్మట్టి డామా. నేను బయట నుంచి లోపల ఏం చేస్తున్నావే? గ్యాస్ సిలిండర్ తెచ్చిన వాడితో కొనుక్కుతున్నావా? రావే బయటికి. మళ్ళీ తాగారా? మళ్ళీ తాగడానికి ఏదోనా రాత్రిదే కంటిన్యూటీ. అబ్బబ్బా, ఎందుకండి అస్తమానం అలా తాగుతారు? మొక్కే మొక్క? మరి లేకపోతే ఎవరైనా కిక్కు కోసం తాగుతాడు, మొక్కుని తాగుతాడా? ఏదో మర్యాద డబ్బులు ఇస్తావా? చెప్పండి కదా. మర్యాద డబ్బులు ఇస్తావా? లేవు. నువ్వు ఇట్లా అడిగితే నాదానా మొగుడు ఇక్కడ ఉండగా ఇంకోటి పిలిచి బరి తెగించింది. నన్ను కాపాడే నాదుడే లేడా? ఉన్నాడు. నాన్న క్యారెక్టర్ వేసే వయసులో నాదున్నంటూ వచ్చా ఎవరా నువ్వు? పట్ట పగలే మందు తాగి ఆడవాళ్ళను కొట్టే ఎదవుతానే అసలు మాట్లాడను. నేను ఎదవుతానే మాట్లాడతాను. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? చూడండి. చూస్తున్నా, చెప్పు. వినండి. వింటున్నా. ఏం లేదు. అయితే ఓకే. అయ్యో ఏం లేదు కాదు సార్. ఈ సచ్చినోడు అల్లూరులో ఉంటే నన్ను తాకు కొడుతున్నాడు. సరే ఊరు మారితే ఏదో మాట్లాడేమో అనేసి ఈ ఊరు తీసుకొచ్చా. అయినా మళ్ళీ కొడుతున్నాడు సార్. ఏమిరా, మా ఊరు ఆడబడుతుని మా ఊరుకొచ్చి మందు తాగి నా కళ్ళ ముందే కొడతావా? నీకెంత ధైర్యం రా నీకు? ఊరు మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది, తాగే మందుకు మారుతున్నా. రెడీ ఫుల్. సినిమాలు బాగా చూస్తాడా? బాగా చూస్తాడు సార్. అంత ముందు తాగిన ఇంత వాసన వస్తుంది. ఎందుకు తాగేవరా? ఏం తాగేవరా? అన్నం తినే ముందు, ఆడు బయటికి వెళ్లే ముందు, నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు ఆ మాటకు వస్తే అస్తమానం తాగుతా. అస్తమానం తాగడానికి ఏదైనా అరుకంటరా? సరుకురా. పగల కొట్టేస్తా. మందు బాటిలే కదా అని పగల కొడితే పగల కొడతా. నీ పేరేం పేరు ఇంతగా? నా పేరు మందుమణి. నేను మందు తాగడం మొదలెట్టి 15 ఏళ్ళు అయింది. ఈ ఊర్లో ఏ బారికైనా వెళ్ళి నాతో పాటు ఎవడైనా మందు కొట్టగలడేమో అడగండి. వాసి వాడి సదియా ఎవడైనా ఓకే అంటే నేను లైఫ్ లో మందు ముట్టుకోను. ఏంద్రా నువ్వు చేసే పని ఏంద్రా? ఆఫ్టర్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 8750 వైన్ షాపులు ఉన్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ప్రతిరోజు మా వైన్స్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా సార్? 32,333 రూపాయలు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అయినా మేము ఒక్కరోజు మందు మానేస్తే రాజ్యాలు కదిలిపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి, మీ ఉద్యోగాలు విడిపోతాయి, మీకు జీతాలు కూడా రావు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మందులో ఇంత ఉందా? మందు కనిపెట్టినాడు కూడా ఇంత రీసెర్చ్ చేయలేదు కదరా. నువ్వు ఇట్లా మాట్లాడితే పోలీసులకు పట్టించేస్తా. నేను పోలీసులకు పట్టించేస్తా. రావే సార్. సార్ పోలీసులు పట్టించాలని మీ ఆలోచన కరెక్టే సార్. కానీ నన్ను పోలీసులకు అప్పచెప్పే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తారా? మాట్లాడు. 2 నిమిషాలు ఓకే. ఏదో 2 క్వార్టర్ల మందు తాగ్గానే నా పెళ్ళం, ఈ ఎదవ, ఆ యాంకర్లు, ఈ ఆడియన్స్ పెద్ద తాగుబోతుని చూసినట్టు చూస్తున్నారే. అటువంటిది కష్టపడి కొన్న డబ్బులతో ఇష్టపడి మందు కొనుక్కొని తాగింటికి వస్తే పెళ్ళం టార్చర్ పడుతుంది సార్.
అయినా మా తాగుబోతులు ఎక్కడ కనపడినా చాలు, బస్ స్టాపుల్లో, ఆఫీసుల్లో, రోడ్ల మీద, సందులోను, గొంతులోను, పార్కులోను, బ్యాంకులోను ఏకాదిగా ఎదవలా చూసే కొన్ని వేల చూపుల జీవనాలు మా తాగుబోతు. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన మన దేశంలో తాగుబోతుకి వాల్యూ లేదు సార్. మారాలి సార్, ఇది మారాలి సార్. మానవత్వం పక్కన పెట్టి మందు తత్వం నేర్చుకోండి సార్. మమ్మల్ని గౌరవించండి సార్. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. మీ మాటలకి నేనే మారేటట్టుకున్నాను రే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్. మారను, మీరు మారిపోయారు సార్. మారను, మీరు మారిపోయారని నేను మారలేదని మీరు ఈ డిస్కషన్ అంతా వద్దు సార్. మీరు నిజంగా మారకపోతే నన్ను పోలీసులకు అప్పచెప్తారు. మీరు మారిపోతే ఈ మందు మీరు కొడతారు. నేను ఇక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా. ఐ లవ్ యూ రాజా. నువ్వు మారిపోయావు రాజా. మారిపోయా. ఏమండి, ఇన్నాళ్ళు మీరు తాగుతుంటే వచ్చి తాగుబొట్టి ఎదవా పోరంబోకు అనుకున్నాను కానీ మీరు ఇంత మంచి పని కోసం తాగుతున్నారు అనుకోలేదండి. ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి దర్జాగా మందు తాగరండి. ఏంటండి చెప్పు, దర్జాగా మందు తాగిరండి. మరొకసారి చెప్పు, దర్జాగా మందు తాగిరండి. మళ్ళీ ఒకసారి చెప్పు. ఇంకా నేను చెప్పలేనండి. ఈ ఒకే ఒక్క మాట కోసం మన పెళ్ళైన 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తాం. అయినా నాలాంటి తాగుబోతులు ఒక చోట కాదు, 2 చోట్ల కాదు. బెదవాడ బెంచ్ సర్కిల్ లో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లో, వైజాగ్ జగదాంబ సెంటర్ లో స్వచ్ఛమైన మందు కోసం పిచ్చి వాళ్ళు తిరుగుతున్నాం. అయినా మీరు మాలాంటి తాగుబోతులు గౌరవించరే. తాగి పెళ్ళాలని తన్నేవాళ్ళని, తాలిబొట్లు తాకట్టు పెట్టేవాళ్ళని నమ్ముతారే. ఇక్కడ వెళ్ళి మందు కొట్టి వస్తారే. థ్యాంక్ యూ. Come on, Sahasra. Yes, you can do it. ఇప్పుడు వస్తాడుగా తాగి అప్పుడప్పుడు. సారా సారమ్మ సారా నా ప్రాణమై. నీకు పెద్ద పులి, నీకు పెద్ద పులి. డార్లింగ్, ఫుల్గా మందు కొట్టొచ్చా? మటన్ తో కర్రీ రెడీ చేసావా డార్లింగ్? ఉంది. ఏంటి అలా చేస్తావు? సరే, మందు కొట్టావా? ఏంటండి మీరే కదా అందు దేవుడు మందది మందిది అని చెప్పారు. పెగ్గు కొట్ట. అమ్మో, ఇది నాకంటే ఎక్కువ తాగేస్తుంది. సూపర్ ఉంది. రేపటి నుంచి నేను మందు మానేస్తాను, నువ్వు మాత్రం తాగొద్దు డార్లింగ్. ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్, వద్దు డార్లింగ్. తాగుదాం, అన్నం పెడతాను, వద్దు డార్లింగ్. నిజమా? మానేద్దాం, మానేద్దాం. మందు బాబులు మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఆడియన్స్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? So your time starts now. Thank you guys. All the best. All the best, Sharif. Real life లో మందు తాగడం తగ్గించు. కౌశిక్, చంద్రుడు మాట్లాడితే నీకేమనిపిస్తుంది? ప్యాకు అదే గుండె ప్యాక్ అయిపోద్ది. ఐ మీన్ భయం వేస్తుంది. ఎందుకు? ఎందుకంటే నేను వెన్నెల్లో చేసిన చిలిపి పనులని చెప్పేద్దేమోనని. మరి చంద్రుడు మాట్లాడితేనే నీకు అలా ఉంటే మన ఫనీతోని పూలు, వర్షం ఇవన్నీ మాట్లాడుతున్నాయంట. ఏంటి మన ఫనీ కడతానా? ఇంకేముంది, నాకిపోయింది. ఏమేం ఘోరాలు జరిగాయి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫనీ ఫనీ along with నబులా నవీనా. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలందరికి మనమే బ్రేక్ ఇచ్చినాం రా బాయ్. అరే పెద్ద హీరోలకు బ్రేక్ ఇచ్చినాం, హీరోయిన్లకు బ్రేక్లు ఇచ్చినాం, తర్వాత రైటర్లకు బ్రేక్లు ఇచ్చినాం. అంతెందుకు రా బాయ్, వీళ్ళిద్దరికి కూడా నేనే బ్రేక్ ఇచ్చిన. టిఫిన్ బ్రేకా, లంచ్ బ్రేకా? ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్నా. కాకపోతే మొత్తం స్క్రీన్ మొత్తం పూలు 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 పెడదాం అనుకుంటున్నా. గానీ పూలతో పెద్ద పర్షన్ అవుతున్నా బాయ్. మొత్తం పూలు కంటిన్యూటీ ఉండవు. ఇవాళ ఫ్రెష్ ఉంటది, రేపటికి మాడిపోద్ది. అందుకని చెప్పి నేను చెప్తానా, పువ్వులు అంటే నాకు చిరాకు చిరాకు చిరాకు. పూలనే పెట్టను. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం. హలో,
ఏంది గిట్ల గిట్ల తిప్పుకొని వచ్చినా ఎవరు నువ్వు కనబడట్లేదా? ఏం కనపడతావు నువ్వు మొత్తం అడ్డు పెట్టుకున్నావు నువ్వు డైరెక్టర్ కదా? అవును. మరి సినిమాలో ఫ్లవర్స్ ని ఎలా పెట్టి వాడారా? అదే ఆ కొత్త హీరో కూడా స్టైల్ గా ఇలా పోయి హీరోయిన్ దగ్గరికి ఇలా తీసి ఇలా ఇచ్చాడు. ఎక్కడి నుంచి తీసాడ్రా? అంటే నేను ఇక్కడ పెట్టమన్నా కొంచెం లోపల పెట్టాడు కదా. ఆ వాసనకి నేను కోమాలకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను రా. సరే గాని మొన్న హీరో ప్రపోజ్ చేసినప్పుడు హీరోయిన్ కి ఏం చేశాడ్రా? ఏం తీసుకుపోయిండు? హార్ట్ గుండె తుకుడ అవన్నీ తీసుకుపోయి కదరా ఫ్లవర్ తీసుకెళ్లాడు. ఫ్లవర్ తీసుకుపోయిందా? తీసుకెళ్ళినప్పుడు వాడు ఏం చేశాడు? హీరోయిన్ కి ఇచ్చాడు. ఇవ్వలేదురా, హీరోయిన్ కి ముద్దు పెట్టుకోవాల్సింది పోయి నన్ను ముద్దు పెట్టుకున్నాడు రా. అంటే కొత్తోడుగా వాడికి ఎక్కడ ఏం పెట్టుకోవాలి తెలియదు. హలో, నువ్వు నా మీద రివైండ్ చేసుకున్నావు కదా, నేను నువ్వు లేకుండా నేను సినిమా తీస్తాను వెళ్ళిపో. ఎలా తీస్తావు నేను చూస్తాను. నువ్వు లేకపోతే ఏంటే చందమామని చందమామతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చందమామ పౌర్ణమి రోజు కనిపిస్తది, తర్వాత అప్పడం తిన్నట్టు సగం అయిపోద్ది, ఒక కంటిన్యూటీ ఉండదు ఏముండదు. సరే దాన్ని క్లోజ్ పెడదాం అనుకుంటే మేఘాల్లోకి వెళ్ళిపోద్ది. చెయ్యి చందమామ కూడా పెట్టను. చందమామ వేస్ట్. హలో, అదిగో వస్తుంది. చందమామ బెల్లి డాన్స్ చేస్తా. ఏమ్రా నువ్వు చందమామ, పైన ఒక చందమామ కింద ఒక చందమామ. ఈడు చందమామ క్యారెక్టర్ ఎవరు నీకు ఇచ్చినాడు? రే ఇందాక ఏంట్రా నాకు కంటిన్యూటీ తెలీదా? అమావాస్య రోజు నేను అసలు కనపడవు. పౌర్ణమి రోజు అయితే మొత్తం ఫుల్ ఉంటున్నా. అవును. ఆ తర్వాత ఏంద్రా కోరికి పట్టేసిన అప్పడం లాగుంటున్నా. అవును. నువ్వు నాకేమైనా డేట్స్ ఇచ్చావా ఒకేలాగా ఉండడానికి? మొన్న ఒక సీన్ లో పాప తినకపోతే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ తోటి ఏం చెప్పించారా? ఏదో పాట పాడించారా? ఏం పాట అది? నేను చెప్తా. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవాది. రే ఈ యూనివర్సల్ లో ఉన్న ఒకే ఒక చందమామ నేను. ఇటు టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఏ వుడ్ లో ఫుడ్ తినకపోయినా నన్నే పిలుస్తారేంట్రా? రే నా ఫుడ్ సంగతి వాళ్ళు చూస్తారా? మీకు అసలు నా మీద ప్రేమనే లేదురా. నీ మీద ప్రేమ కాదు, నీ మీద ఫ్రేమే పెట్టాను. ప్రతి ఒక్క రివెంజ్ తీసుకుంటాను రా. అంటే గుర్తుకొచ్చిందిరా. అవునవును, మొన్న ఒక లవ్ సీన్ లో హీరో హీరోయిన్ ని డాబా పైకి తీసుకెళ్లి మంచి రొమాన్స్ చెప్పవచ్చు కదా, మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. హీరో తోటి ఏదో కవిత్వం చెప్పించాడా? ఏంటది? ప్రియా, నీ మీద నాకు ప్రేమ ఉంటే ఆ చందమామ మడిచి నీ కొప్పులో పెట్టేనా? హీరోయిన్ కి అయితేనేమో మడిచి కొప్పులో పెడతావు, హీరోకి అయితే మడిచి ఎక్కడ పెడతారా? ఏంద్రా ఇదే కొట్టిననుకుంటే నువ్వు కూడా నన్ను కొడతావా? నువ్వు మీ ఇద్దరు లేకుండా ఒక రెయిన్ ఎఫెక్ట్ పెడతా. వర్షం పడుతుంది. అసలు రెయిన్ అంటే నాకు చిరాకు. ఎందుకంటే రెయిన్ అనగానే పడాలి, వద్దు అనగానే ఆగిపోవాలి. నీ మొన్న హీరో గారు వెళ్ళి బురదలో పడిపోయిండు. ₹1,00,00,000 సినిమా బడ్జెట్ అంతా వేస్ట్ అయింది. ఇప్పుడు చూడు నేను పిలుస్తా వస్తాడు. కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో పని నీకు తడిసిపోని ఈ డైరెక్టర్ గారు ఎక్కడా రారా బయటికి. ఏంద్రా వర్షం ఏలా పాలా లేకుండా వస్తుందా? అరే ఏందిరా, ఒక సినిమాలో ముసలావిడ వడియాలు ఆరబెట్టుకుంటారా, ఆ టైంకి నువ్వేమో వర్షాన్ని క్రియేట్ చేస్తావా? ఆ ముసలిదేమో నష్టపు వాన వేలా పాలా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు కురుస్తాయి. అరే అసలు వర్షం గురించి తెలుసారా నీకు? చెప్పరా. నేను వస్తున్నా అంటే భూమి పులకరించిపోతుందిరా. అవును రా భాయ్, నువ్వు వస్తున్నావు అంటే మన సినిమాలో భూమికి కూడా పులకరించిపోయింది. అరే నేను వస్తున్నా అంటే రైతన్నలు ఎప్పుడెప్పుడు నాటేద్దామా అని ఎదురుస్తారు తెలుసా? అవును కరెక్ట్. నువ్వు వస్తున్నావు అంటే లవర్స్ అనుకుంటారు. కూర్చోరా.
ఫ్లవర్స్ అంటే గుర్తొచ్చిందిరా. అది ఏ సినిమా ఫ్లాష్ బ్యాక్ తీసుకున్నా ఒక వర్షం కురిచిన రాత్రి నీ అబ్బా వర్షం లేకపోతే ఏం చేయలేరా మీరు? ఆ వర్షం కురిసిన రాత్రిలో హీరో హీరోయిన్ దగ్గరగా ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు మీరు నలిగిపోవాలి కానీ నన్నెందుకు నలిపేస్తారు? అంటే కొత్త హీరోయిన్ నలపలేక నిన్ను నలిపాడు. వాళ్ళు హీరోయిన్ ముద్దు పెట్టుకుంటుంటే మధ్యలో పువ్వు పెడతాడు. మంచి సీన్ మిస్ అయిందని ఎంత అన్నిసార్లు తిట్టుకున్నారు తెలుసా వెళ్ళి? ఏమిరా ఇందాక చూస్తున్నా పోలని ఊరుకుంటా అంటే ఫ్లవర్ లవ్వరా? ఆవిరవై నీ సంగతి చెప్తా. ఈ కాలంలో ఎవడన్నా లవర్ కి ఫ్లవర్ ఇచ్చినారా? పోయినాయి, ఆ రోజులు పోయినాయి. వాట్సాప్ లు ట్విట్టర్లు ఇట్లా నొక్కితే పూటి పోతుంది. ఎవడాడు మడిసి లోపల పెట్టు ఎవడే ఆడు ఏదో క్రియేట్ చేసినాం నిన్ను మర్చిపోతున్నారు పువ్వులని ఏంద్రా నేనే చందమామ రావే చందమామ రావే జాబిల్లు రావని పిల్లగాళ్ళు ఎవరైనా పాడుతున్నారా? మా ఇంట్లో పిల్లగాడికి అయితే రైమ్స్ పెట్టి అన్నం తినిపిస్తున్నావురా. ఏ కాలంలో ఉన్నావురా? చందమామని మేము పరిచయం చేద్దాం మర్చిపోయింది కదా అని మేమేదో పరిచయం. హలో హలో అరే 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 నువ్వు లాస్ట్ స్కిట్ లో కూడా అట్లనే పోయినావు. కంటిన్యూటీ జంపిట్రా. ఎప్పుడన్నా కరెక్ట్ టైంకి వచ్చినవారా? రైతులు నాట్లు వేసుకుందాం అంటే అప్పుడు రాదు. ఊర్లలో పడవు నువ్వు. ఇక్కడ మూసీ నదిలో పడతావు మొత్తం మునిగిపోతున్నారా? కంపు కొడుతుందిరా. ఇంకొకసారి కనపట్టింది అనుకో మీ అందరు లేకుండా నేను సినిమా తీస్తా. హీరో హీరోయిన్ వీళ్ళిద్దరే హీరోయిన్లు. నేను హిట్ కొడతా. ఆడియన్స్ ఎలా ఉంది? And your time starts now. Thank you. Thank you. All the best, Bunny. All the best. కౌశిక్, మన ఉదయ్ వాళ్ళ ఇంటికి ఒక 5-star ఫ్రెండ్ వచ్చాడంట. రమేష్, సురేష్, వాడితో పాటు ఒక దొంగ కూడా. Ladies and gents. స్కిట్ చూడు. లెట్స్ వెల్కమ్ నెక్స్ట్ ఉదయ్ And Allari Anusha. రమేష్ కాదు కామేష్. సురేష్ కాదు మహేష్. కామేష్ ఎన్నాళ్ళైనా నేను చూసి ఎలా ఉన్నావురా? నాకేంట్రా ఇన్ని మెళ్ళు చైన్ లాగా తలతల మెరిసిపోతున్నాడు. అవును నువ్వెలా ఉన్నావు? నాకేంట్రా కౌశక్ నడుపుకున్న మొలతల్లాగా మెలుమల మెరిసిపోతున్నాను రా. ఏం తింటా ఉన్న పొలంగా ఊడిపడ్డావేంటి? ఏం లేదు బావా, నా కొడుకు పుట్టాడు కదా నీకు చెప్పేదామని వచ్చాను అంతే. నాకు ఆ సంగతి ఎప్పుడో తెలుసు. నేను ఆ రోజు కౌశిక్ ఫోన్ చేసి కాంగ్రెస్ కూడా చెప్పాను. మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడుతున్నారా? నా కొడుకు పుడితే కౌశిక్ కంగారు చెప్తావేంటి? నువ్వు ఎప్పుడు ఇంత ప్రతిదానికి కుక్కలా మీద పడతావు. నేను చెప్పేది ఇప్పుడు నీకు కొడుకు పుట్టిన రోజే మన కౌశిక్ కి బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారా. అదే విషయం. సీనియర్ సిటిజన్ అవార్డు తీసుకోవాల్సిన వయసులో బెస్ట్ సిటిజన్ అవార్డు ఏంటి అవసరం ఆయనకి? కౌశిక్ అంటే నీకు విషయం చెప్పాలరా. నేను చెప్ప నేను బిందుని ప్రేమిస్తున్నాను రా. ఇక నీదేమో గోపాల్ ముఖం, అదేమో నేపాల్ ముఖం. మీ ఇద్దరు ముఖాలు చాలా బాగున్నాయిరా. ఒరే ఎంతసేపు నా వెన్ను మీద పడ్డవేంద్రా? ఎక్కువ పంచులేసావు కానీ ఇదిగో అట్ట పోయి టిఫిన్ చేసి వద్దాం. బ్యాగ్ ఆడబెట్టా ఇక్కడ పెట్టేసుకుంటా. వచ్చాయి ప్రతి ఒక్కరికి మా విందే కావాలి. ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చా. చూద్దాం ఏమున్నాయో. చైన్ బంగారుదిలా ఉందిగా. బాగుంది వాచ్ చైన్ రెండు. మంచి పేరు మీద తగిలింది ఈ రోజు. చెప్పు. సినిమా సూపర్ ఉంది బావా. సినిమా సూపర్ ఉందా? అందుకేరా యాంకర్ మీద పంచులు ఎక్కువ వేయకండి రా, స్కిట్ దొబ్బుద్ది అని చెప్పాను నేను. సినిమా కదా మనం వెళ్ళింది హోటల్ కి.
ఎవరో ఇంట్లో వచ్చినట్టు అనిపిస్తున్నారా నాకు? ఏదో చూడరా, నిన్న పడింది బావా. టీవీ లేదు, దొంగ ఉన్నాడు లోపల. టీవీ అక్కడే ఉంది బావా. అవును బావా, యాంకర్ కూడా రెడీగా ఉందిరా వార్తలు చదవడానికి. నమస్కారం, హంగామా వార్తలకు స్వాగతం. నా పేరు వింధ్య. వార్తలు చదువుతుంది. ఏంట్రా కకృతి ఏంటి? విన్ను చదువుతుంది వార్తలే, రోడ్డు మీద ఏదో పేపర్లు ఎరుకున్నట్టు ఏంటా అరుపు? మీ సోదాపితే నేను వార్తలు చదువుతా. చూడరా, వింద కోపం వచ్చింది. వింద నువ్వు చదువమ్మా. ముందుగా ముఖ్యాంశాలు. నాటు భాషతో నెట్టుకొస్తున్న నెల్లూరు టీం. స్లాంగ్ వల్లే స్కిట్లు కొడుతున్నారంటూ పక్క టీంలో కామెంట్. కొత్త రకం డాన్సులు నేర్చుకుంటున్న వీరబాబు. ఇప్పటికైనా కామెడీ చేయరా బాబు అంటున్న ఆడియన్స్. పంచుల కోసం ప్రాకులాడుతున్న షరీఫ్. పర్ఫార్మెన్స్ కంటే మేకప్ ముఖ్యమంటున్న సహస్ర. నెక్స్ట్ టీం లీడర్ తానే అంటున్న గంగ. ఈ విషయం తెలిసి తనని టీం నుంచి తప్పించిన ఉదయ్. ఈ విషయం న్యూస్ అప్పుడే వెళ్ళిపోయిందా? ఏవో బావా. నెక్స్ట్ ఇంతటితో వార్తలు సమాప్తం. టీవీ కట్టేయండి. ఓకే బాబా, ఇందాక వాచ్ ఏదో కొన్నా అన్నావు, వీళ్ళెవరికి వాచ్ అది. వాచ్ ఎక్కడరా? వాచ్ లేదురా. అమ్మో, వీళ్ళు వాచ్ ఎత్తుకుతున్నారు. ఇప్పుడు ఎలా? అయ్యో, నేను వచ్చాను తెలిసిపోద్దే. వాచ్ తీపిచ్చడం బెటర్. ఇదేంటి ఇప్పుడే ఇరుక్కుంది? చిచ్చి, వాచ్ రావట్లేదు. ఎలా? పోనీ నా వాచ్ ఇచ్చేద్దాం. బావా, వాచ్ అక్కడే ఉంది బావా. ఇందాక లేదురా. చూడు బావా. బావా సూపర్ బావా, మంచి కాస్ట్యూమ్ కొన్నా బావా. నీ బొందరా, కోటీలు 150 రూపాయలు. అది ఒరే, అది ఎమ్మెల్యే ఇంట్లో పట్టేసిన రోలెక్స్ వాచ్ రాది 3 లక్షలు రా. అంటే నా చేతికి 150. నా చైన్ కూడా కనపడట్లేదు బావా. కనపడట్లేదు. అసలు మా ఇంట్లో చాలా చైన్లు పోలేరు. వీడిప్పుడు చైన్ వచ్చాడు. బ్యాగ్ లో నేసంగా తీసిచ్చేద్దాం. అడుగుతు అక్కడ చూడు. అయ్యో, ఈ బ్యాగ్ లో చైన్ దొరకట్లేదే. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మో, నా మెల్లో తీసిచ్చేద్దాం. చూడు. ఒరే, నీ చైన్ ఎక్కడ పెట్టి అక్కడ వెతుకుతావేంట్రా? ఓ అక్కడే ఉందా? వామ్మో, ఇదేంట్రు చాలా కాస్ట్ చైన్ లాగుందో. బావా బంగారం అనుకున్నా కదా, మరి కాదు రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డా? నిజమైన బంగారం అలా ఇంత బాగుంది ఏంట్రా? ఒరే, నిజమైన బంగారం లా ఉండడం ఏంట్రా? అది 24 క్యారెట్స్ బంగారం రా. బావా, నిన్న టిఫిన్ చేసి వచ్చాం, అరగలేదు ఎట్టుంది, కాసేపు పడుకుందాం బా. సరే పడుకున్నారా? అంతేనా? ఓకేరా. బావా, ఇది దయ్యమా బొమ్మ? బావా, ఇది ఆడబొమ్మ బావా, భలే ముద్దు వస్తుంది. దీన్ని నుంచుకుంటారు బావా. చెప్పుతో గుద్ది. బావా, ఎవరు మాట్లాడుతున్నారు బావా? ఆడబొమ్మ కదరా, ఫీల్ అయింది. బా, మా ఇంట్లో పెట్టేసుకుంటాను. సరే పద, తీసుకెళ్దాం. నేను బొమ్మని కాదు, దయ్యాన్ని కాదు, నేను దొంగనే. ఇప్పుడు చెప్పండి అసలు ఏం మీ సంగతి? మీ పేరు చెప్పండి ముందు. నా పేరు మహేష్. ఏం పేరు అన్నావు? మహేష్. మహేషా? మహేష్, ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి. మస్తుంది, గమ్మత్తుంది. మహేష్, ఆ పేరు తలుచుకుంటేనే ఒళ్ళు జల్జరించి తిమ్మిరెక్కట్లేదు. వావ్, ఐ లవ్ మహేష్. ఐ లవ్ దట్ నేమ్. మన ఇద్దరం కాఫీ తాగడానికి బయటకు వెళ్దామా? అవునా? మరి ఆడి సంగతి ఏంటి? నువ్వు ఈ చాక్లెట్ తిను. So guys, how did you like this
యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. కౌశిక్, నీకు ఎలాంటి సందర్భాల్లో డిస్టర్బ్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది? ఒకటి బాత్రూమ్ లో ఉన్నప్పుడు, రెండోది బెడ్రూమ్ లో ఉన్నప్పుడు. ఏంటి అంటే బాత్రూమ్ లో ఉన్నప్పుడు నేను పాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది, బెడ్రూమ్ లో ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. ఓ ఇలానే మన శ్రీను గారు కూడా బెడ్రూమ్ లో బిజీగా ఉన్నప్పుడు ఎవడో వచ్చి డిస్టర్బ్ చేశాడంట. ఎవడాడు ఏంట కదా డింగు 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 నీలాంటోడే. తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అండ్ నెల్లూరు నియర్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. యాండి నిద్ర లేవండి. ఏంది నిద్ర లేవమంటే? రోజు నీ ముఖం చూడకుండా నేను ఎప్పుడు నిద్ర లేసానా? చూసావా బావా, నేనంటే ఎంత ప్రేమండి మీకు. కాఫీ తాగండి. ప్రేమ నా బొంగ. ఉదయాన్నే లేచి అనుకో నా చేత వస్తుంది, నా చేత గుడ్లు ఉతికిస్తుంది. ఇది ఎన్ని తెప్పించడానికి దొంగ నిద్ర. ఏమండి ఏంటో అంటున్నారు? ఏం లేదు, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి. ఇట్లాంటి తెంగద్దు నాకు భార్య దొరకడం నా అదృష్టం. ఏమండి మా చెల్లి పెళ్ళుంది, నేను పోయి కొన్ని పనులు ఉంటాయి చూసుకొని వచ్చేస్తాను. మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఇంట్లో లేకపోతే నేను ఒక్కనే ఉండేది ఇంట్లో. ఈ 2 రోజులు నువ్వు లేకుండా నేను ఒక్కనే గడపోలా. తప్పదు కదండి. ఫోటోనే తీసుకుంటానే. సరే నువ్వు వచ్చేదాకా నా ఫోటో తీసుకుంటే గడిపేస్తా. బాయ్ జాగ్రత్త. వచ్చిందాక వేళకి అన్నం తినండి, స్నానం చేయండి, జాగ్రత్తగా ఉండండి. బస్సుకు టైం అయిపోయింది. చిక్కిపోతాడు పాపం. నువ్వు నాగమణి ఎంజాయ్. భార్య ఇంట్లో ఉంటే బాగా స్వర్గం ఉంటది. అదే భార్య ఊరెళ్తే హలో చెప్పండి సార్, చాలా రోజులు ఫోన్ చేశారు. అరే మామ ఎక్కడున్నారా సార్? ఇప్పుడే అపార్ట్మెంట్ లో 2 ఫ్రూట్స్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను సార్. చాలా రోజుల క్రితం గ్యాప్ వచ్చిందిరా. అబ్బో మంచి మూడు మీద ఉన్నట్టున్నారా? ఏదైనా మంచి పండు ఉంటే పంపించా సార్. ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చింది నారింజ పండు, పంపించమంటారా? ఏం పండురా? నారింజ పండు. నారింజ పండు పంపించా. కొద్ది కాస్ట్ ఎక్కువ సార్. ఏదిరా కాస్ట్ ఎక్కువ? కాస్ట్ ఎక్కువ ఎంత? పాపకు 10, నాకు 10, మొత్తం 20 అంతే కదా? పంపించా. ఓకే సార్, ఎంజాయ్. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. అంకుల్ ఆపండి. అంకుల్ అంట. నగ పెట్టి మర్చిపోయినట్టు. కాదు ఇది బిస్కెట్లు. బిస్కెట్లు చాలా ఇష్టం. ఇది సాల్ట్ బిస్కెట్లు ఇవ్వద్దు నీకు. సాల్ట్ బిస్కెట్లా? వద్దు, నీకు బయట నుంచి క్రీమ్ బిస్కెట్లు ఇస్తా. క్రీమ్ బిస్కెట్లు అస్సలు ఇష్టం ఉండదు. నగలు ఏ దొంగ, అబద్ధాలు ఆడుతున్నావు కదా? మరే ఇది నాకేనా? ఇది నాకే, మొత్తం నాకే. మేడం కూర్చోరా సార్. మేడం లేదు సార్. మేడం ఊది పెండిపో. అంటే వాళ్ళ చెల్లెలకి ఏమేం కావాలో లిస్టు చెప్ప. ఇక్కడ చూడరా, అక్కడేం చూస్తున్నావా? సార్ హెడ్లైట్ ఎదురుగా పెట్టుకొని 0 బోల్ సార్. ఎవరు చూస్తారా? పాప ఎవరు సార్? బంధువులమేరా. అంటే మేడం లేనప్పుడే వస్తుంది అన్నమాట. ఎందుకు వచ్చింది సార్ పాప? అదే పరీక్ష రాద్దామని వచ్చింది. సోషల్ ఎగ్జామా, సైన్స్ ఎగ్జామా? దండం పెట్టిన పోరా నువ్వా? లెక్కల పరీక్ష కదా? అవును, లెక్కల పరీక్ష. ఏంది ఇప్పుడు? సార్ మీరు మామూలు అనుకున్నారు, మీరు పెద్ద టైపిస్ట్ కదా సార్. సార్ ఒక పని చేద్దాం సార్. ఏంది? మీలో ఉన్న టైపిస్ట్ నేను దాసోహం అయిపోయాను సార్. తెలిసిపోయావా? ఎంజాయ్ సార్. తెలిసిపోయావా? ఉంటాను సార్. ఈ సారీలో నేను ఎలా ఉన్నాను? అదే చెప్తున్నా. ఈ శారీలో ఎట్లా అంటే ఇంకా నేను ఆగలేను.
ఏది మళ్ళీ నా ఏ పని మొదలు పెట్టాలన్నా నాకు యోగా చేయడం అలవాటు. ఇదేంది మళ్ళీ యోగా అక్కడ చేసుకోపో. నువ్వు కూడా చేయాలి. నేను చేయమని అవ్వాలి కదా. నాతో కలిసి చేయవా? అవును అట్టేది చేస్తా. ఫస్ట్ మెడిటేషన్. అలాగే కూర్చో. కాలు మీద కాలు వేసుకో. వేసుకొని కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చో. దీంట్లో 20,000 అయిపోయింది. మళ్ళీ ఏంది? ఇంకో ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇలా ఉంగని ఉంగని పస్కిల్ తీయాలి. తీసేసిన 3 సార్లా. 3 సార్లు పట్టేస్త జాగ్రత్త. పట్టింది సార్ సార్ అబ్బా మీరు సామాన్యుడు కాదు సార్. నేను అటు పోయి ఇటు వచ్చే లోపల బెండ్ అయిపోయారు కదా సార్ మేడంకి. ఇక్కడ ఇంకా ఏం కాలేదురా. ఏం కాకుండానే బెండ్ అయ్యారా? అమ్మాటే నడుము పట్టి పట్టుకోరా. సార్ మీలో ఉన్న టైపిస్ట్ కి నేను దాసోహం అయ్యానని చెప్పాను కదా, మీకోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను సార్. గిఫ్టా? ఎక్కడ ఉందిరా? పాప ఎన్పి అంటే నారింజ పద్మావతి కదా, నేను పీపీని తీసుకొచ్చా. అయ్యూరా పుచ్చకాయల పద్మావతి. ఇదిగో తిరుగు తిరుగు. పుచ్చకాయల పద్మావతి. అయితే డార్లింగ్ మీ ఆడు అలా అందంగా ఉంటుందా? నీ ఎంత దారికి ఎక్కడ ఉంది డార్లింగ్? నువ్వు చూసి తెల్లగా ఉంటావు, అది చూస్తే తాగడప్పలాగా నల్లగా ఉంటది. నల్ల స్లిమ్ గా ఉంటదా? నువ్వు స్లిమ్ గా తీగలాగా ఉంటావు డార్లింగ్, అది పెద్ద డ్రమ్ము లాగా ఉంటది. మీ ఆవిడైతే మీకు భయం లేదా సార్? భయమా? నాకెందుకు భయము? ఒకసారి దాన్ని కొట్టాడు బిల్డు తీసుకుని వాతలో వాతలో ఇంత లాగా పడలేదు వాతలో. ఆవిడ అంత సాడిస్టా? సాడిస్ట్ అంటావేంటి? మరి కాదది రాక్షసి, బ్రహ్మ రాక్షసి, రాజా. చిన్నగా నన్ను చిత్రహింస పెట్టిందా? అసలు దాన్ని సంపాదన చెప్పేసి 4 సార్లు ప్రయత్నం చేసినా నేను. సార్ ఇట్లాంటి సార్. ఏందిరా? రండి. మీరు బాహుబలి సినిమా చూసారా? బాహుబలి చూశాను రా. పార్ట్ 1 పార్ట్ 1 పార్ట్ 2 చూడలా? చూడలేదా? రిలీజ్ కాలేదు అనుకుంటున్నారు కదా? అవును రిలీజ్ అయింది సార్. ఇప్పుడు అదిగో వెనక చూడండి. ఏడా మేడం నేను వచ్చి అడిగితే పాప ఎవరు అంటే ఎగ్జామ్ రాసేదానికి వచ్చింది అన్నాడు మేడం. సైన్స్ ఆఫ్ సోషల్ అంటే ఏకంగా లెక్కల ఎగ్జామ్ అంట మేడం. ఏరా నీకు 1, 2 రావు, ఇంకా లెక్కల పుస్తకాలు కూడానా? నారింజా ఎవడ పిలిచినా వెళ్ళిపోతావే నువ్వు? నీకు సిగ్గులేదే? నాకు అసలు అంకుల్ నచ్చలేదు తెలుసా మీకు? పశుపడ్డవరా నువ్వా? బాసాలు దిగాలి నీకు, ఇంకా సిగ్గు లేకపోతే సరే. నగలు తీసారు పెట్టి పెట్టి పోయా. నా పేమెంట్ పాప నీ పేమెంట్ ఇచ్చేవాడు హంగామా సెట్ లో ఒకడే ఉన్నాడు. ఇదిగో కౌశిక్. ఓకే థ్యాంక్ యూ. ఏరా నేను ఉన్నప్పుడేమో రాముళ్లాగా నటిస్తావు, నేటి అల్లంగానే దట్టి పిక్చర్లు చూస్తున్నావు కదరా. నీకు వ్యాంప కావాల్సినట్టు వచ్చిందా? వ్యాంపు కాదు, నారింజ పద్మావతి. పుత్తూరులో పిత్త పరిగిలు ఏరుకునేవాడు నెట్టుంటావు, నీకు నారింజ పద్మావతి కావాలా? నీకు చింత తెచ్చిన కావాలేదురా? చావలేదురా నీకా? ఇక్కడ పడతావు, నేను కూడా పుట్టింటికి వెళ్ళిపోతాను. హలో సార్ ఎట్టుంది నారింజ? అది పెద్దరా సారా. సార్ ఈసారి మంచి పండు వచ్చినది పంపించారా? ఇంక పండ్లు వద్దురా. ఏం సార్ ఇంట్లో జ్యూస్ తీసేస్తున్నారా? Very nice, very nice, fantastic. So guys, 1 to 5, choice is yours. Okay, your time starts now. Thank you so much and all the best. కౌశిక్, మన వీరబాబుకి ఒక కూతురుందంట. ఏంటి ఒక్కతేనా? ఒక్కతే, కానీ 10 మందికి సరిపడా ఉంటుందంట. వీరబాబు తన ఆస్తులన్నీ కరిగించినా తనని మాత్రం తొలగించలేకపోతున్నాడు. ఇంతకీ సెల్లెం ఏం చేస్తుంది? సెల్లమ్మ పెళ్లి చూపులు చేస్తుంది. అవునా? ఇంతకీ ఎవడా దుర్
అదృష్టవంతుడు? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అండ్ గోల గ్రీష్మ. భార్య వేధింపులు తాళలేక బాయిలో దూకి చచ్చిపోయిన భర్త. వావ్ ఫెంటాస్టిక్ న్యూస్. పిచ్చోడు, ఎవరైనా సిమ్ లో సిగ్నల్ రాలేదని సెల్లు పగల కొట్టుకుంటామా? డబల్ సిమ్ ఆప్షన్ తెలియదేమో యాదవకి. ఇద్దరు ఆడోళ్ళు నీటి కొలాయి దగ్గర కొట్టుకుంటుంటే మధ్యలో కాలు పెట్టిన మగాడి పరిస్థితి విషము. కరెంటు ప్లేకులు ఏలైనా పెట్టచ్చు కానీ ఆడోళ్ళ గొడవలో కాలు పెట్టకూడదని ఇప్పుడు తెలిసినట్టుంది యాదవకి. కోడలా కిందేసి తంత. సీరియల్ 15,000 ఎపిసోడ్ల సందర్భంగా 15 మంది చెత్త అత్తల్ని ఎంపిక చేసి వీళ్ళందరికీ పాత పట్టు చీరల పంపిణీ. ఏమండి టిఫిన్ తీసుకొచ్చానండి. ఎలా ఉందండి? నీ మొహం లాగా ఉంది. అబ్బా అంత బాగుందా? బాగుంటే వింధ్యా మొహం లాగా ఉందని చెప్పేవాడు కదే. బా సరసాలు ఆపండి మీరు. నీ మొహం చూస్తే ఎవరికైనా సరిపిచ్చి కడుక్కోమని చెప్పాలనిపించింది కానీ సరసాలాడాలనిపిదే. చీ చిలిపి. దీనిలాంటిది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ క్యాన్సర్ అని చెబితే అమ్మయ్యా ఎయిడ్స్ లేదని ఆనందపడిందంట. ఇంకా ఆపండి చాలు. సర్లే గాని అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందే? పొద్దున్న 5 గంటలకు లేచి జిమ్కి వెళ్ళిందండి. ఏమే అక్కడ చికెన్ మటన్ ఏమైనా పెడుతున్నారా? ఆపండి బరువు తగ్గడానికి వెళ్ళింది. పిచ్చిదానా, విజయమాల్య అరువు తీరిందంటే నమ్ముతాను కానీ బండద బరువు తగ్గిందంటే ఎట నమ్ముతానే? భూకంపం వస్తున్నట్టుందే, పలకిన తాకుందా? కాదండి అది మన కూతురు గజం. డాడీ నేను అమ్మా గజం, ఎందుకమ్మా అలా వస్తావు? కాస్త నిదానంగా రావచ్చుగా. డాడీ నేను జస్ట్ వాక్ చేసుకుంటూనే వచ్చాను. అమ్మ బడబా, వాక్ చేస్తేనే వైబ్రేషన్ వచ్చిందంటే పొరపాటుని ఇది పరిగెత్తితే పునాదులు కదిలిపోతాయేమో. డాడీ అమ్మా మమ్మీ నేను ఈ రోజు జిమ్ కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ చేశాను. హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ చేసావా? ఏమండి హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ చేస్తే ఎంత తగ్గుంటుందండి? జిమ్ లో ఒక సైకిల్ తగ్గుంటదే. మరి హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ చేస్తే ఒక సైకిల్ తగ్గింది, మరి నెలంతా సైక్లింగ్ చేస్తే ఎంత తగ్గుతుందండి? జిమ్ కోచ్ కూడా తగ్గుతాడే. అదేంటండి? లేకపోతే ఏదో ఒక రోజు దీనికి ప్రాక్టీస్ చేయించే నెపంలో దాని కింద పడకపోతాడా, స్పాట్ లోని సావకపోతాడా వాడు కూడా? పసిపిల్లని పట్టుకుని ఏంటండి ఆ మాటలు? పార్లర్లో గేదున్నట్టుంది, ఇది పసిపిల్ల అంట. అమ్మా గజం, ఏంటి తల్లి ఇవి? జిమ్ కోచ్ బయట ఫుడ్ తినద్దన్నా డాడీ. వెరీ గుడ్. నువ్వేం చేసావమ్మా? ఇంటికి వచ్చి తింటున్నా. ఇంకా ఏం చెప్పాడు జిమ్ కోచ్? అంటే ఫాస్ట్ ఫుడ్ తినద్దన్నా డాడీ. వెరీ గుడ్ తల్లి. నువ్వేం చేసావు? స్లోగా తింటున్నా. మాయమ్మే. అమ్మా గజం ఇలా రా తల్లి. ఇప్పటికి నీకు 25 సంబంధాలు చూశాను. 10 మంది నీ పర్సనాలిటీ చూసి పారిపోయారు, మిగతా 15 మంది నీ తెంగర సమాధానాలు విని పారిపోయారు. ఈ వచ్చే సంబంధం మాత్రం ఎట్టి పరిస్థితులు చెడగొట్టకాకే నీ చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? రైట్ డాడీ నాకు 100 లేస్ ప్యాకెట్లు స్నాక్స్ కి 100 లేస్ ప్యాకెట్లా? పోతా. డాడీ ఎందుకు కితకితలు పెడుతున్నావు? అమ్మా బంగారు తల్లి ఇట్రా నేను చెప్పేది విను. పెళ్లి కొడుకు వాడు అడిగే క్వశ్చన్లకి కరెక్ట్ గా నేను చెప్పిన సమాధానాలు చెప్తే వాడు నిన్ను నచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇంతకు ముందులాగా తెక్క సమాధానాలు చెప్పి పెళ్లి సంబంధం చెడగొట్టబాక. ఇట్రా నీ తొంప దేగ ఇట్రా. కూర్చో తల్లి, కూర్చో. నా ఫుడ్. ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకో, వంటల్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. ఓ అద్భుతంగా చేస్తాను, అందులో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలా. ఓకేనా? వెరీ గుడ్. తర్వాత ఏమని అడుగుతాడు? పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తావా, ఇంట్లోనే ఉంటావా అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? బయటికి వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తింటా డాడీ. ప్యారడైజ్ బిర్యానీ కాదే, పెళ్ళై నీకు ఏం చెప్తానంటే ఇంట్లో ఉంటే మీ ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం కదా, ఇద్దరం కలిసి నేను రేత్రి పగలు కష్టపడి ఉద్యోగం చేసుకొచ్చి ఆ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాలా. ఓకేనా? రాసుకో. చక్క 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 చక్క. ఆపగా నీ ఇంప్రూవైజేషన్ తగలబెట్ట. మూడో క్వశ్చన్, సీరియల్ అలవాట్లేదు కదా, తల్లిదండ్రులను ఎలా చూసుకుంటావు అని అడుగుతాడు. తల్లిదండ్రులు చాలా బాగా నెత్తి మీద పెట్టి కళ్ళలో పెట్టి చూసుకుంటానని చెప్పాలా. రాసుకో. అదే డాడీ అంటే అత్తని చికెన్ లాగా
మామని మటన్ లాగా చూసుకోవాలన్నమాట. ఇంకా నయ్యం కోసుకొని తింటానన్నావు కానీ. ఇదిగో నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా, ఇంతకు ముందు పెళ్లి చూపుల్లాగా దీన్ని చెడగొట్టావనుకో తోలు తీస్తా. జాగ్రత్తగా సమాధానాలు చెప్పు బండదానా. కోపం వస్తుందో తెలుసా డాడీ? నన్ను బండదంటావు కదా. సారీ అలవాట్లో పొరపాటున దానికి బండదంటే బీపీ రేగిపోయిందని తెలీదు, మర్చిపోయా. అమ్మా వద్దులే. గజం రామ్మా. 100 కోళ్ళు నైట్ కి. అల్లుడు గారు వస్తున్నట్టున్నారు. రండి రండి అల్లుడు గారు కూర్చోండి. ఇక్కడ దాకా వచ్చే లోపల రానా? డాడీ వీడెవడో లెగ్ పీస్ లో భలే ఉన్నాడు డాడీ. ఆడి దగ్గర పీసులు ఎక్కడ ఉన్నాయే, అన్ని బోన్లే. అయితే కూర్చో కూర్చో అల్లుడు గారు కూర్చోండి. ఓ చాప తిండి కాసేపు పడుకో, తర్వాత మీ అమ్మాయిని చూస్తా. ఓ అమ్మో. సరే ఇప్పుడు ఎందుకులే గానీ మీ అమ్మాయితో కొంచెం పర్సనల్ మాట్లాడతా, కొంచెం దూరం. అమ్మా గజం జాగ్రత్తగా డీల్ చేయాలి, క్వశ్చన్ ఆన్సర్లు మర్చిపోకు. నేను మీకు నచ్చానా? ఓ బాగున్నారు లెగ్ పీస్ లాగా. ఇది కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, స్ట్రైట్ గా సమాధానం చెప్పు. ఓకే? నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అందులో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఓ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అద్భుతంగా చేస్తాను. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకనైనా పద్ధతిగా ఉంటావా? అలా ఎలా ఉంటామండి? వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా నేను కూడా రేయింబవలు కష్టపడి గోల్డ్ అన్ని డబ్బులు సంపాదిస్తాను. కష్టపడుతుందా? అల్లుడు గారు అంటే మా అమ్మాయి జాబ్ చేసి సంపాదిస్తానని మీరు. నేను మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుతున్నాను, మీరు దూరం వెళ్ళండి. సరే లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, నీకు సంగీతంలో గానీ డాన్స్ లో గానీ ఏమైనా ప్రావీణ్యం ఉందా? ఓ డాన్స్ వచ్చు నాకు. వచ్చా? చేస్తారా ఇప్పుడు? ఓకే. సాల్సా డాన్స్. ఓ వెరీ గుడ్. ఏంటి నాతోనే? నీతోనే. నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. బాగుందా? వస్తే బండదానా పొలలాగా నన్ను చంపేసేటట్టు కదే. నన్ను బండదానా అంటావా? ఒక్కసారి కదే 2 సార్లు అంట బండదానా బండదానా. అయిపోయావురా లెగ్ పీస్. బండదానా బండదానా. అమ్మా అమ్మా బండదానా. లేపరా అల్లుడు గారు. అల్లుడు గారు లేకుండా అల్లుడు గారు. ఒరే దరిద్రుడా, ఆ బండదాన్ని నాకు చంపేలా చూస్తావారా? మళ్ళీ బండ అన్నాడు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెక్క బత్తాలు. నైస్ పర్ఫార్మెన్స్, వెల్ డన్. ఆడియన్స్ ఎలా ఉంది? ఓ సోసి రత్తాలు. 1 to 5 స్కోర్ మీకు నచ్చిన స్కోర్ ఇచ్చేయచ్చు. అండ్ ఏ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వీర బాబు, ఆల్ ది బెస్ట్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ హంగామాలో వింధ్య ఈ రోజు రకరకాల పర్ఫార్మెన్స్ చూసాం. మరి ఈ పర్ఫార్మెన్స్ లో ఏ పర్ఫార్మెన్స్ కి, ఐ మీన్ ఏ టీమ్ కి ఆడియన్స్ ఎక్కువ స్కోర్ ఇచ్చారో తెలుసుకోవాలి అంటే లెట్స్ వెల్కమ్ ఆల్ ద 5 టీమ్స్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ద స్కోర్స్ ప్లీజ్. రాజని నన్నే అంటారే, మన ఆటకి పాటకి ఫ్యాచే ఉంటారే. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ స్మైలింగ్ షరీఫ్ అండ్ సరదా సహస్ర. కంగ్రాచులేషన్స్. అండ్ ఫర్ ద స్క్రిప్ట్ 3000. నెక్స్ట్ వీక్ హంగామాలో మళ్ళీ మీట్ అవుదాం. Vindhya signing off and Kaushik signing off. Bye bye. Take care. Good night. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు
చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ ఓల్డ్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్